క్లైమాక్స్‌లో మీరు రాసిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌లీ ఎమోషనల్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఒక హీరోకి, ఒక ఫ్యాన్‌కి మధ్యన ఆ బాండింగ్‌ని చాలా రియలిస్టిక్‌గా చూపించారు. సో, అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మెయిన్‌గా అలాంటివి రాయాలంటే. మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ తోటి అంటే అంత ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా అలా రాయాలి అనిపించింది? ఎక్స్పీరియన్స్ కన్నా అండి ఆ సినిమాకి ఏం అవసరం అనేది అది చేస్తాం. సో ఐ థింక్ అది తెలియకుండా నాకు ఆ స్కిల్ ఉన్నట్టుంది. సో అది వాలంటరీగా వస్తూ ఉంటుంది. సర్ప్రైజింగ్గా మా అమ్మ కూడా నిన్న ఫోన్ చేసి, అరే నువ్వు తెలుగు ఎగ్జామే పాస్ అవ్వలేదు, ఇన్ని డైలాగులు ఎలా రాస్తున్నావు అని అడిగింది. సో అది ఆవిడ కూడా సర్ప్రైజింగ్గానే ఉంది. సో నాకు కూడా ఎలా వస్తుందో తెలీదు. ఐ విల్ ఫీల్ దట్ సీన్. నేను ఫీల్ అవుతూ ఉంటా, ఇమాజిన్ చేసుకుంటుంటా, షార్ట్స్ వస్తూ ఉంటాయి, అలా డైలాగ్ వస్తూ ఉంటుంది. ఒక ఫ్యాన్ బాయ్‌లా రాశారనిపించింది సార్ అది. ఒక ఫ్యాన్ బాయ్‌లా రాసినట్టు అనిపించింది. ఓకే, అందరిలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. మహేష్ గారు సార్, అంటే మామూలుగా చాలా సినిమాల్లో వెనకబడిన ఊర్ల గురించి, అక్కడ కరెంట్ లేకపోవటం ఇవన్నీ చూపిస్తారు. బట్ దీంట్లో మీరు పిల్లల మెల్లో అవి గంటలు కట్టడం అనేది అది భలే అనిపించింది. సో ఎక్కడైనా చదవటం కానీ, లేకపోతే రియల్గా ఎక్కడైనా వినటం కానీ, లేకపోతే అది మీ ఓన్ క్రియేషన్? ఓన్ క్రియేషన్ అండి. అంటే నేను ఎప్పుడో ఒకసారి చదివా, ఈ నా అబ్జర్వేషన్, ఎక్కడికో వెళ్తే ఆవుల మెడలో ఎందుకు కడతారు అని నాకు డౌట్ వచ్చింది. మన బఫెలోస్ ఆవుల మెడలో గంటలు కడతారు కదా, ఎందుకు కడతారు అని అంటే ఎవరో చెప్పారు, అది రాత్రిపూట అటు ఇటు వెళ్ళిపోతే మనం తెలియడానికి కడతారు అని. అది ఇట్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్, ఓ రాత్రిపూట ఇట్లా ఉంటుందా అని. సో ఎప్పుడో రాస్తున్నప్పుడు ఐ కుడ్ అప్లై టు ద కిడ్స్. సరే, అంటే సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్లో నా సినిమాలన్నీ ఒకవైపు, ఆంధ్ర కింగ్ తాలూకా ఒకవైపు అని రామ్ గారు ఒక హోప్ ఇచ్చారు. సో అంటే సినిమా చూస్తున్నంతసేపు హలో సార్, సబ్మిషన్ టు ద క్యారెక్టర్ అనేది ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకోవాలనుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకాలో క్యారెక్టర్స్ తీసుకోవచ్చు అనిపించింది సార్. ఉపేంద్ర గారికైనా, అంటే రామ్ గారు చేసిన క్యారెక్టర్ అంటే 100% సబ్మిట్ అయిపోయారు క్యారెక్టర్కి. ఆయన ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో స్టార్ని చూసాము, ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఫ్యాన్ని చూసాము. అంటే ఇది మేము తెర మీద చూడని అనుభవం. ఈ రైటింగ్లో ఒక మ్యాజిక్ జరిగింది. అంటే మాకు లాస్ట్ టైం క్లైమాక్స్లో వరదల సీన్ కానీ, ఆ టెంపుల్ సీన్స్లో కానీ, రావు రమేష్ క్యారెక్టర్తో చెప్పించిన డైలాగ్స్ కానీ, కథలు ఎందుకు చెప్తారు అనేది, ఇవన్నీ కూడా ఎక్కడో తెలియని ఒక నాస్టాల్జియా ఫీలింగ్ తీసుకొచ్చినాయి. అంటే మనం వదిలేసి వచ్చిన జీవితాలను కొన్ని గుర్తు చేసినాయి. మీ ఎక్స్పీరియన్స్లో ఏంటి సార్ ఆ సీన్స్ రాస్తున్నప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయండి. దాంట్లో ఎందుకో నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా ఏంటంటే, రామాయణం, మహాభారతం ఏదైనా ఒక కథ ఫస్ట్, దాంట్లో దైవత్వం అనేది సెకండ్ లెవెల్. సో అలాంటి గ్లోరిఫై చేస్తాం ఆ క్యారెక్టర్స్ని. ఆ క్యారెక్టర్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మనకేం ఉపయోగపడాలనేది బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్ అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్. సో అది సర్వైవ్ అవ్వకుండా ఇంకేదైనా జరుగుతుంది అని అది ఉపయోగించుకోవచ్చు. ఆ పాయింట్ చెప్పాలి అని అనిపించింది. ఆ కరెక్ట్ సందర్భం కూడా వచ్చింది. ఒక హీరో కాకుండా ఇంకొక అతను ఈ ఊరిని కన్విన్స్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంది అనేది తెలుసు నాకు ముందే. అందుకని ఆ భజనలు కానీ అవన్నీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను చూసా. అంటే మై ఫాదర్ ఎర్లీ ఇయర్స్లో ఆయన భజన చేసేవారు మా ఊర్లో, అవన్నీ ఇట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ మై మైండ్. డెఫినెట్లీ సార్. అంటే రామ్ సార్ పర్సనల్గా అంటే హోంవర్క్ ఒక్కటే కాదండి, ఐ థింక్ హీస్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ హిస్ ఫ్యాన్స్. సో వాళ్ళ మీద సినిమా చేస్తున్నట్టు, వాళ్ళ గురించి సినిమా తీస్తున్నట్టు ఎప్పుడు ఫీల్ అయ్యారు. మోరోవర్ అసలు చాలా సంఘటనలు ఉన్నాయి ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఆయన భోజనం కూడా చేయలే ఆ రోజు. అందరూ వెళ్ళి భోజనం చేస్తున్నారు కానీ 3-4 అయింది. నేను అడిగా 2-3 సార్లు, కొంచెం బ్రేక్ తీసుకుని చేస్తారంటే నో అదే మూడ్లో ఉన్నా, లేట్ అవుతుంది సార్, కొంచెం ఏదో కాంప్లికేషన్ ఉందని. లేదు, ఎంత టైం అయినా పర్లేదు, ఇది మొత్తం షార్ట్స్ అన్ని ఫినిష్ చేసాకే చేస్తా అన్నారు. అంటే అంత కమిట్మెంట్ అండి. ఆయన ఎప్పుడు గ్రేట్ యాక్టర్. యాక్చువల్లీ ఈ సినిమా అనే కాదు, నేను ప్రీవియస్ సినిమాస్ కూడా అబ్జర్వ్ చేస్తే అది మాస్ సినిమా అయినా కూడా ఫుల్ ఆన్ ఇస్తారు, 100/100% ఇస్తారు. అండ్ లక్కీలీ ఆయనకి అంతకు మించి చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ దొరికింది, ఆడుకున్నారు. మహేష్ గారు
రామ్ అలాగే భాగ్యశ్రీ పేరు గురించి కెమిస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఎలా రాసుకున్నారు మీరు ట్రాక్? కాస్టింగ్ ఎలా ప్లాన్? అంటే లవ్ స్టోరీ చాలా ఇంపార్టెంట్, క్రక్స్ ఆఫ్ ది ఫిలిం లాగా ఫీల్ అయ్యాను. అంటే మంచి కాన్ఫ్లిక్ట్ ఫర్ ద మెయిన్ ప్లాట్ అనేది. సో వీ నీడ్ ఏ గుడ్ పేర్. ఎందుకంటే రెండోది లవ్ స్టోరీ చెప్పడానికి ఎక్కువ నిడివి కూడా లేదు, టైం లేదు, అది కూడా కాన్షియస్గా ఉన్నాం. సో వీ నీడ్ చూడగానే వీళ్ళిద్దరూ అనే ఫీలింగ్ వచ్చేయాలనేది మా ఇంటెన్షన్. ఆ ప్రాసెస్లో భాగ్యశ్రీ ఆడిషన్ చేయటం, అందరూ ఆ ఆడిషన్ అందరికీ నచ్చింది. అండ్ దీంతో గ్లామర్తో పాటు మోర్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్. సో దానికి ఆమె జస్టిఫై చేయగలిగింది. కెమిస్ట్రీ అంటే అది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు వాళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో హ్యాపీ ఇట్ ఫైనలీ టర్న్డ్ అప్ టు బి గుడ్. రవి గారు,